ఈ వెహికల్స్ ఏంటి వెహికల్స్ కాబట్టి త్రీ కదా, త్రీ ఫ్రమ్ ఢిల్లీ కదా. ఒక లోగోలు ఉన్నారు. A1, A2, A3 వీళ్ళల్లో A1 కీలక ముద్దాయి. ఇతను ఢిల్లీలో నుండి స్టోలెన్ వెహికల్స్ అవన్నీ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ A2 అండ్ A3కి ఇవ్వటం జరిగింది. వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు. సో లైక్ వెహికల్స్ ఏవైతే 40-45 lakhs వర్త్ ఉన్నాయో వాటిని 7 lakhsకి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు. సో అది ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాని మీద టీమ్ దర్గమిట్ట పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ టౌన్ డిఎస్పీ ఇన్ఛార్జ్ టౌన్ డిఎస్పీ గారు విక్టర్ గారు వీళ్ళ కింద చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే పట్టుకోవటం జరిగింది. ఈ కేసు విషయమై మన దగ్గర దర్గమిట్టలో 7/26 అండర్ 317 Clause 2 అండ్ 318 Clause 4 ఆఫ్ BNS కేసు రిజిస్టర్ అయింది. అలానే ఇంకొక 4 FIRs పశ్చిమ విహార్ వెస్ట్ అవుటర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్, దెన్ DBG రోడ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూఢిల్లీ, నాగ్పూర్లోని మహారాష్ట్ర నాగ్పూర్లో యశోదానగర్ PSలో ఒక FIR అండ్ హర్యానా స్టేట్లో ఒకటి క్రైమ్ బ్రాంచ్ కింద అదొకటి. సో మొత్తం 4 FIRs ఢిల్లీ, హర్యానా అండ్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యడం జరిగింది. పోలీస్ స్టేట్ పోలీస్తో కూడా మనం కోఆర్డినేషన్లో ఉన్నాము. ఇది ఒక నెట్వర్క్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఆ నెట్వర్క్ అంతా బస్ చేయడానికి కానీ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్. సో దాని మీద అప్డేట్ ఇవ్వడానికి కానీ మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది. సో థ్యాంక్ యూ. అంటే ఢిల్లీలో వెహికల్ మిస్ అయ్యాయి కానీ మనకెవరు కంప్లైంట్ ఇస్తుంది? అంటే ఢిల్లీ అక్కడ FIR కంటే మనకు పంపుతుందా లేకుంటే ఎలా మనకు తెలుస్తుంది? మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ సేల్ జరుగుతుంది వెహికల్స్ అని, దాన్ని బట్టి మనము ప్రొసీడ్ అయ్యి వీటిని పట్టుకోవడం జరిగింది. దీని మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయి? లేవండి, పాత కేసెస్ మనకి ఇప్పటిదాకా ఏమీ రాలేదు. మనం ఇంకా చూస్తున్నాము, వేరే అదర్ స్టేట్స్లోనేమో చూస్తున్నాము. సో ఇది మొత్తం ప్రాపర్టీ వర్త్ 1.2 CR ఉంది. 2 crores 1.2 crores వర్త్ ప్రాపర్టీ ఇది. సో డిఫరెంట్ కేసెస్లో ఇన్వాల్వ్డ్ వెహికల్స్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది కాకుండా జస్ట్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పేస్తాను.